హాయ్ ఫ్రెండ్స్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లాక్డౌన్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ అమ్మాయి, మిడిల్ క్లాస్లో పుట్టిన అమ్మాయి, అనుకోకుండా ఆమెకే తెలియకుండా ఆమెపై అత్యాచారం జరిగితే దానికి ఆమె గర్భవతి అని తెలుసుకొని అబార్షన్ చేయించుకుందాం అనుకునే లోపు లాక్డౌన్ వస్తే ఏం జరిగింది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆమెకు జరిగింది ఏంటో తెలియక ఎలా రియాక్ట్ అయింది, చివరికి ఆమె అబార్షన్ చేయించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయా, ఫలిస్తే ఎలా ఫలించాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. దర్శకుడు పెద్దగా కష్టపడలేదు, కథని గొప్పగా ముగించాలని చెత్తగా ముగించాలని చూడాలి. న్యాచురల్గా రియలిస్టిక్గా ముగించాడు. ఇలాంటి సినిమాలు తీయడంలో తమిళ దర్శకులు ముందుంటారు, అలాగే చక్కగా తీశాడు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మనకి ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ కలగదు, ఎందుకంటే కథ అర్ధాంతరంగా ముగిసిపోయినట్లు ఉంటుంది. అయినా సరే ఈ సినిమాని ప్రతి స్త్రీ, ప్రతి లేడీ కంపల్సరీ ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. ముఖ్యంగా అబార్షన్కి ముందు అబార్షన్ చేయాలనుకున్న కాంపౌండర్ హీరోయిన్ని ఏమడిగాడో తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కక్కుర్తి వేదవులు ఉంటారా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఫోటోగ్రఫీ యావరేజ్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో అలా ఉంటుంది, అంతే. పర్వాలేదు అనిపిస్తుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. తల్లిదండ్రుల పాత్రలో చార్లీ, నీరోష ఓకే అనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది వాళ్ళ ఇల్లు. అనుపమ పరమేశ్వరన్ బాగా చేసింది, పాత్రకు న్యాయం చేసింది. అయితే ఇదే నటన ఆమె అన్ని సినిమాల్లోనూ నటించింది. ఆమె ఫ్రెండ్గా నటించిన అమ్మాయి బాగా చేసింది. అలాగే మెడికల్ షాప్ ఓనర్లు, డాక్టర్లు వీళ్ళందరూ చాలా న్యాచురల్గా నటించారు. ఈ సినిమాని లైకా సంస్థ నిర్మించడం విశేషం. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్లు లభిస్తున్నాయి, తప్పకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.